తెలంగాణ సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేయమని అడుగుతా ఉన్నాము. ఇది మొత్తం విత్ డేటా స్టాటిస్టిక్స్తో సహా ఇస్తా ఉన్నాం. దయచేసి మీరంతా కూడా చాలా సందర్భాల్లో మేము నమ్ముతా ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి శాసనసభ్యులు కూడా ఇక్కడ 42% సంబంధించి రిజర్వేషన్కి సభలో మద్దతు ఇచ్చారు. అట్లాగే ఆ సభ్యులు సంబంధించినటువంటి లోక్సభలో ఉన్నటువంటి ఆ రాజ్యసభలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా అదే స్థాయిలో అక్కడ ఈ బిల్ పాస్ చేయడానికి మద్దతు ఇస్తారని ఆశిస్తా ఉన్నాం. అట్లాగే ఈవెన్ టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇక్కడ శాసనసభ్యులు ఈ 42% రిజర్వేషన్ సంబంధించి వారు ఇక్కడ మద్దతు ఇచ్చారు. అట్లాగే రేపు పార్లమెంట్లో కూడా వారికి కూడా రాజ్యసభలో కొద్దిమంది సభ్యులు ఉన్నారు. అక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ కార్యక్రమానికి పూర్తిగా అందరూ కలిసి వచ్చి దీన్ని పాస్ చేయడానికి సహకరిస్తారని కలిసి వస్తారని ఆశిస్తా ఉన్నాం. మీకు మేము ఇప్పటికే చాలా స్పష్టంగా ఒక స్టాటిస్టిక్స్తో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇచ్చాం. ఈ సమాజంలో ఉన్న కుటుంబాల సంఖ్య ఇచ్చాం. అట్లాగే కులాల వారీగా మేము తీసుకొచ్చినటువంటి సంఖ్యను కూడా ఇచ్చాం. అంటే ఓసీస్ ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ఇట్లా మైనార్టీలు ఎంతమంది, ఈ సంఖ్యాపరంగా పూర్తి సమాచారాన్ని శాసనసభలో క్యాబినెట్లో కూడా పెట్టాం, బయటకు కూడా ఇచ్చాం. ఆ తర్వాత ఇచ్చినటువంటి వాటి ద్వారా కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా పెద్ద ఎత్తుంది. దాదాపు 88 కోట్ల పేపర్లలో నిక్షిప్తమైనటువంటి సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని మొత్తాన్ని దాన్ని పూర్తిగా సంపూర్ణంగా ఎనలైజ్ చేసి ఆ ఎనలైజ్ చేసినటువంటి సమాచారాన్ని భవిష్యత్తులో రాష్ట్రానికి ప్రజలకు అందించాలనేదే మా ఆలోచన. అది కేవలం మేము ఒక్కళ్ళే చేయటమే కాకుండా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ప్రపంచంలో కూడా ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చాం. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ థోరాట్ గారు లాంటి వాళ్ళు, కంచె అలే గారు లాంటి వాళ్ళు, ఇటువంటి నిష్ణాతులకి అప్పచెప్పాం. వాళ్ళు అనలైజ్ చేశారు. ఆ రిపోర్ట్ కూడా మొన్న 19th రోజు సబ్మిట్ చేశారు. ఆ సబ్మిట్ చేసిన రిపోర్ట్ని భవిష్యత్తులో డెఫినెట్గా క్యాబినెట్లో పెట్టి, క్యాబినెట్ తర్వాత మళ్ళీ శాసనసభలో పెట్టి అప్పుడు బయటకు ఇస్తాం. ఆ క్యాబినెట్లో పెట్టకుండా శాసనసభలో పెట్టకుండా బయటకు ఇవ్వటం కరెక్ట్ కాదు. కాబట్టి ప్రొసీజరల్ ప్రకారం మేము ముందుకు పోతాను. తప్పనిసరిగా భవిష్యత్తులో అది బయటకు వస్తుంది. వార్తలు వస్తున్నాయి సార్. అమ్మా ఆర్డినెన్స్ మీరు ఏదైతే ఆర్డినెన్స్ కోసం మీరు పంచాయతీరాజ్ యాక్ట్ సవరించి క్యాబ్ తీసేసి 50% క్యాబ్ తీసేసి పంపించారు కదా. అంటే మాకు ఇప్పుడు 2 అంశాలు ఇక్కడ. 42% రిజర్వేషన్ బీసీలకి కోసం తీసుకొచ్చినటువంటి బిల్లు సంబంధించి పార్లమెంట్ నుంచి మేము తీసుకొని వచ్చిన తర్వాత కూడా పంచాయతీరాజ్ గతంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ యాక్ట్లో ఉన్నటువంటి క్యాప్ని మేము తొలగించకపోతే అది తీసుకొచ్చిన తర్వాత కూడా అది అడ్డంగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఆర్డినెన్స్ ఇచ్చాం. అంటే మేము మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఎక్కడెక్కడ మార్గాలు అవసరం సుగమం చేయాలో వాటన్నిటిని క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. గవర్నర్ గారికి పంపించాం, మీ అందరికీ తెలిసిందే. మేము ఆశిస్తా ఉన్నాం గవర్నర్ గారు కూడా డెఫినెట్గా ఆర్డినెన్స్కి ఆమోద ముద్ర వేసి పంపిస్తారండి. నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని లేదు. మీరే చెప్పారు కాబట్టి మీరే చేయండి అనేది, మీరే ఇచ్చారు కాబట్టి మీరే చేయండి అనేది స్టేట్మెంట్ ఇచ్చినట్టు. దాదాపు అంటే కోర్టులో పెండింగ్ లో ఉంది తమిళనాడు అని ఆయన అన్నారు. మీరే హామీ ఇచ్చారు కాబట్టి మీరే చేయండి, మీరే మాకే సంబంధం అని. రామచంద్రరావు గారికి కొంత భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకి కొంత దళితులన్నా బలహీన వర్గాలన్నా కొంత ఎక్కడో చిన్న చూపు ఉన్నట్టుంది. అందుకే వారు పదే పదే ఎప్పుడు ఈ వర్గాల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ప్రయత్నం చేసి మేలు జరగాల ప్రయత్నం చేస్తున్నా దానికి అడ్డంగా ఏదో మాట్లాడటం వారికి అలవాటు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనకు సంబంధించి వారి పాత్ర ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలుసు.
ఇవాళ ఎస్ మేమే హామీ ఇచ్చాము క్యాస్ట్ సెన్సస్ చేస్తామని. ఆ ఎంపిరికల్ డాటా ప్రకారం 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా మేమే చెప్పాం. ఆ చెప్పిన దానికి అనుగుణంగానే మేము సైంటిఫిక్ గా సర్వే చేసి కేబినెట్ ఆమోదంతో శాసనసభలో పెట్టి శాసనసభ ద్వారా బిల్ పాస్ చేసి పంపిస్తాము. మీరే చెప్పారు, మీరే చేసుకోండి అంటే ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వం, ఇదేంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారం. కానీ ఏదో మేమేమో భారతీయ జనతా పార్టీని మీ పార్టీలో తీర్మానం చేసి దీనికి బిల్లు ఆమోదం చేయండి అని నేను చెప్పలేను. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదం తెలియజేసి చేయండి అని చెప్తా ఉన్నాం. బహుశా దాన్ని అర్థం చేసుకోవటంలో వారికి ఏదైనా పొరపాటు ఏమైనా ఉందేమని నా అనుమానం.